hello guys, welcome back to Shilpa Talks. So, hi hello guys, welcome చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో ఈ బ్యూటిఫుల్ 4 శారీస్ గురించి మీతో హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్. ఏదో బ్లౌజ్ పీస్ ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఉందన్నమాట. లుక్ అయితే అదిరిపోయిందనమాట. నేను చూపించడం కాదని మీరు ఫీల్ అయితే మాత్రం అసలు చాలా ఇష్టపడతారు. నాకు నచ్చింది, దీని బ్లౌజ్ నచ్చింది అనమాట. చూపిస్తాను చూడండి. హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు శిల్పా టాక్స్. సో గైస్ ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ 4 బ్యూటిఫుల్ ప్లెయిన్ శారీస్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. సో వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొంచెం నా వీడియో అనేది బూస్ట్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు అనేది ఒక మంచి మోటివేషన్గా అనిపించి ముందు ముందు మంచి వీడియోస్ తీయడానికి నాకు చాలా బాగుంటుంది అనమాట. సో అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూ చేయండి. సో ఈ రోజు అయితే మీకోసం ఒక బ్యూటిఫుల్ 4 శారీస్తో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వాటిని అయితే చూసేద్దాం. లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో గైస్ ఫస్ట్లీ నేనైతే అన్బాక్సింగ్ అయితే మీ ముందే చేద్దామని అలానే ఉంచాను అనమాట. ఏవి ఓపెన్ చేయలేదు. సో ఫస్ట్లీ ప్యాకింగ్ విషయానికి వస్తే చాలా నీట్గా అయితే చేశారనమాట. చూడండి ఎలా అయినా సరే ఎలాంటి డ్యామేజ్ లేకుండా నీట్గా అయితే ప్యాకింగ్ అయితే చేశారు. సో ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో గైస్ దిస్ ఈజ్ ఫస్ట్లీ మెరూన్ శారీ అనమాట. మెరూన్ ప్లెయిన్ శారీ. వావ్, స్మెల్ అయితే చాలా బాగుంది గైస్. ఇలా ఏదైనా సరే నేను బట్టలు ఏవైనా తీసుకున్నప్పుడు ఇలా స్మెల్ చేయడం నాకు బాగా అనిపిస్తుంది అనమాట. వాటి అంటే క్లాత్ స్మెల్ అనేది నాకు చాలా బాగా ఇష్టం. అలా స్మెల్ చేసి చూస్తూ ఉంటాను. మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉందో కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే బాగా అలవాటు అనమాట ఇలా స్మెల్ చేయటం. స్మెల్ అయితే చాలా బాగుంటుంది, కొత్త బట్టల స్మెల్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇక శారీ విషయానికి వస్తే మొత్తం మెరూన్ కలర్ అనమాట. చూడండి మొత్తం ప్లేనే వచ్చేసింది. సింపుల్ డిజైన్ వస్తుంది అనమాట. మొత్తం చూడండి మొత్తం ప్లేనే. బోర్డర్ వచ్చేసి ఇలా సింపుల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇలా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా ఓన్లీ పైట చెంగుకి అయితే సింపుల్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. పైట చెంగుకి కాదండి, మొత్తం పైన బోర్డర్ మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది. ఓన్లీ కుంకుమ మాత్రమే వచ్చింది అనుకున్నాను. లేదండి, మొత్తం డిజైన్ అయితే వచ్చేసింది అనమాట. చూడండి ఇది ఎట్లా వస్తుంది. పైన డిజైన్ లాస్ట్ వర్క్ అయితే ఇచ్చేసారు. కింద పార్ట్ అయితే లేదు, ఓన్లీ పై పార్ట్ వరకు ఇచ్చారనమాట. ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. సో మొత్తం ప్లెయిన్ శారీ లవర్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ఇవన్నీ నేను చూపించేవి 500 లోపే. ఓన్లీ ఒక్క శారీ 500 అబోవ్ ఉంది, అది 550 ఆ రేంజ్లో ఉందన్నమాట. సో రేట్స్ అయితే కంపల్సరీగా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మొత్తం చీర అంతా తీసేసి అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. ఎక్కడ డ్యామేజ్ కానీ ఏమీ లేదు. క్లాత్ కూడా చాలా బాగుంది. సిల్క్ క్లాత్ అనమాట. ఇది సిల్క్ కొంచెం జార్జ్ టైప్లో వచ్చింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో దీనికి వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. చూస్తున్నారు కదా, కొంచెం మిర్రర్ వర్క్ టైపులో వచ్చేసి మొత్తం బ్లౌజ్ అంతా ఇలా శంకు టైప్లో వచ్చిందనమాట డిజైన్ మొత్తం. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే బ్లౌజ్ పీస్ వచ్చేసేసి నాకు చాలా తక్కువ అనిపిస్తుంది గైస్. మీకు ఎలా ఉంది ఏంటనేది కొంచెం కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే చాలా తక్కువ అనిపిస్తుంది. ఇదైతే నాకు అసలు నాకే జాకెట్ కి సరిపోదు, నాకు తెలిసి చాలా తక్కువ అనిపిస్తుంది. ఇదైతే జాకెట్ పనికిరాదు, ఏదో బ్లౌజ్ పీస్ ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఉందన్నమాట. నేనైతే హానెస్ట్ రివ్యూ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. సో బాగుంటే బాగుందని చెప్తాను, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. సో మీకు నచ్చితే పర్చేస్ చేయండి. నేనైతే చెప్తున్నాను బ్లౌజ్ పీస్ అయితే సరిపోదు. మరి దీనిలో అయితే చాలా చిన్నగా వచ్చింది. ఎలా కుట్టుకున్నా కూడా సరిపోదు నాకు తెలిసి. సో ఈ శారీ విషయానికి వస్తే
సారీ అయితే చాలా బాగుంది. బ్లౌజ్ పీస్ అయితే దీనిలో డిఫెక్ట్ అనమాట. సో దీనికి 5 out of నేను 3.5 ఇస్తాను అనమాట. సో గైస్ దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కావాలనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి. సారీ అయితే సింప్లీ బాగుంది, జాకెట్ అయితే మనకి కాదు. నెక్స్ట్ శారీ వచ్చి ఇది వచ్చేసరికి బ్యూటిఫుల్ బ్లాక్ శారీ అనమాట. నా ఫేవరెట్ కలర్ కూడా. సో ఇదైతే అసలు లుక్ అయితే అదిరిపోయింది అనమాట. ఇది ప్యూర్ సిల్క్లో వచ్చింది. చూడండి, సింపుల్ రౌండ్ సర్కిల్ డిజైన్ అయితే వచ్చింది. కొంచెం చెమ్కి ఇలా డాట్ డాట్ చెమ్కి టైప్లో వచ్చింది అనమాట. లేస్ అయితే అలా వచ్చింది. ఇదైతే పవిట చెంగు. ఇదైతే కింద అనమాట. ఇది కిందకు వస్తుంది, పైకి వస్తుంది. ఇది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్ గైస్. ఇది కొంచెం పెద్దగానే వచ్చింది బ్లౌజ్. ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు బ్లౌజ్ అనమాట. ఇది కింద వరకు బ్లౌజ్. ఇది కొంచెం పెద్దగానే వచ్చింది, కానీ కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది గైస్. మొత్తం పల్చగా ఉంది. లోపల లైనింగ్ వేసుకొని కుట్టించుకుంటే బాగుంటుంది. చాలా పల్చగా ఉందన్నమాట. ఇంకా శారీ విషయానికి వస్తే ఇక ఆలోచించాల్సిన పని లేదనమాట. శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది, మరీ థిక్గా అయితే ఏం లేదు. క్లాత్ విషయానికి వస్తే సిల్క్ అనమాట. బాగుంది. 4 ఇవ్వచ్చు, 5కి రేటింగ్ వచ్చేసి. ఫ్యాబ్రిక్ కూడా మనం ఎన్నిసార్లు ఉతికినా సరే కలర్ పోవటం అలా ఏం ఉండదు. మొత్తం చాలా బాగుంది. ఇది ఆ శారీతో పోల్చుకుంటే ఇది 100% బెటర్ అనమాట. ఇలా చిన్న చిన్న కుందన్ వర్క్ అయితే వచ్చింది. ఇవైతే ఎక్స్పెక్ట్ చేయకండి, ఇవి ఊడిపోతాయి నాకు తెలిసి. ఇవి చూడండి, ఇలా అంటేనే వచ్చేస్తున్నాయి. సో ఇవి ఒక 2 వాషెస్కి అయితే మొత్తం పోతాయి నాకు తెలిసి. ఓన్లీ గమ్ పెట్టి అంటించినట్లు అనిపిస్తుంది నాకు. సో గైస్ శారీ వచ్చేసరికి మనకి సింప్లీ ఏవైనా చిన్న చిన్న అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. డైలీ వేర్కి కూడా బాగుంటుంది. చిన్న చిన్న అకేషన్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో శారీ వచ్చేసరికి ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉంటుంది. ఈ శారీ కూడా ఓకే, బాగుంది. దాని మీద పోల్చుకుంటే చాలా బెస్ట్ అని అనుకోవచ్చు. సో వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. కొంచెం 2 కలర్స్ షేడ్ అయితే వస్తుందండి. ఇది వీటిలో నాకు బుక్ చేసేటప్పుడే మంచిగా అనిపించింది. కొంచెం ట్రెండింగ్గా ఉన్న శారీ కూడా ఇది. ఇదైతే కళ్ళలో మూసుకొని తీసేసుకోవచ్చండి. శారీ క్లాత్ పట్టుకుంటేనే ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. నేను చూపించడం కాదండి, మీరు ఫీల్ అయితే మాత్రం అసలు చాలా ఇష్టపడతారు. ఎందుకంటే అసలు గుచ్చుకోదు. చాలా సాఫ్ట్గాను చాలా బాగుంది. ఇది గోల్డ్ షేడ్, అలాగే కొంచెం ఇలా పక్కకు పెడితే కొంచెం గ్రీన్ షేడ్ వస్తుంది, ఇలా చూస్తే గోల్డ్ షేడ్ వస్తుంది. 2 షేడ్స్ అయితే వస్తుంది శారీ. ఇక్కడ చివర్లో అయితే కుందన్ వర్క్ ఇచ్చారనమాట. చూడండి, కుందన్ వర్క్ అయితే వచ్చింది ఈ శారీకి. మొత్తం ప్లేనే వస్తుంది, కాకపోతే బోర్డర్ కుందన్ డిజైన్ వస్తుంది అనమాట. చాలా సింపుల్గా ఉంది. మీరైతే కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. చాలా క్వాలిటీగా ఉంది, చాలా బాగుంది గైస్. చిన్న చిన్న ఫెస్టివల్స్కి, చిన్న చిన్న అకేషన్స్కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ. దీనికి బ్లౌజ్ వచ్చిందో లేదో చూద్దాం. బ్లౌజ్ కూడా వచ్చింది గైస్, ఇక్కడ వరకు బ్లౌజ్. సో వీటన్నిటికి కొంచెం బ్లౌజ్ చాలా చిన్నగా అనిపిస్తుంది గైస్ నాకు. ఇది ఇంతవరకు కట్ చేసుకోవచ్చు. ప్లేన్ శారీ కాబట్టి కొంచెం ఎక్కువైనా, ఇది శారీ కూడా చాలా పెద్దగానే ఉంది ఇక్కడ వరకు. ఈలోపు ఇక్కడ ఇది జాకెట్ కూడా సరిపోతుంది. ఇక్కడ నుంచి ప్లేన్ శారీ కాబట్టి మనకు వర్క్ ఇక్కడ హ్యాండ్స్కి ఈ వర్క్ ఇక్కడ ఇదే సేమ్ వర్క్ ఇచ్చారు.
ఇక్కడ వరకు మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది శారీ నాకు తెలిసి. సో ఇక్కడ వరకు మనకి కావాల్సినంత తీసుకోవచ్చు, జాకెట్కి ఏం పర్లేదు. జాకెట్ అయితే కళ్ళు మూసుకొని కుట్టించుకోవచ్చు, ఎందుకంటే ఆ జాకెట్స్ అయితే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది కొంచెం చీప్గా అనిపించింది అనమాట. ఇదైతే చాలా బాగుంది గైస్, సాఫ్ట్గా ఉంది, కలర్ కాంబినేషన్ కానీ ఆ వర్క్ కానీ చాలా బాగుంది. శారీ కూడా పెద్దగా వచ్చింది, అంటే మెరూన్ కలర్ శారీ చూసారు కదా ఫస్ట్, అది కొంచెం చిన్నగా అనిపించింది. బ్లాక్ శారీ కూడా పెద్దగానే ఉంది. ఈ శారీ కూడా చాలా బాగుంది, సరిపోతుంది అందరికీ, కొంచెం హైట్గా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట. సింప్లీ సూపర్గా ఉంది. చూడండి ఈ శారీ అయితే మస్ట్ అండ్ షుడ్, నేనైతే మీకైతే చెప్తాను తీసుకోమని, కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు, చాలా బాగుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. కంపల్సరీగా పర్చేస్ అయితే చేసుకోండి. అన్ని ఫంక్షన్స్కి, పూజకైనా ఫంక్షన్, ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదా, సో అందరికీ పూజలు ఉంటాయి. సో ప్రతి అకేషన్కి అయితే చాలా బాగుంటుంది శారీ, తప్పకుండా అయితే తీసుకోండి. గైస్ ద లాస్ట్ అండ్ ద బెస్ట్ శారీ, నాకు మనస్ఫూర్తిగా నచ్చి తీసుకున్న శారీ అనమాట. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం, ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో గైస్ ఈ శారీ కూడా సిల్క్ అనమాట. ఇది కూడా మొత్తం, ఇది కూడా ఒక చెంకీ వర్క్ అయితే వచ్చింది, మధ్యలో థ్రెడ్తో అయితే మధ్యలో దాని చుట్టూ అయితే చేశారనమాట వర్క్. సో ఇది కూడా చాలా బాగుంది. మెయిన్ నాకు నచ్చింది దీని బ్లౌజ్ నచ్చింది అనమాట, చూపిస్తాను చూడండి. చూడండి బ్లౌజ్ అయితే ఇది మొత్తం థ్రెడ్ వర్కే, ఫ్లవర్ చిన్న చిన్న ఫ్లవర్స్తో మొత్తం థ్రెడ్ వర్క్ చేశారు. చూడండి చాలా అంటే చాలా డీటెయిల్గా చాలా బాగుంది. కాకపోతే నాకు తెలిసి ఇది కూడా బ్లౌజ్ చిన్నగా అనిపిస్తుంది, సరిపోద్దో లేదో చూడాలి గైస్, చూడాలి సరిపోద్దో లేదో. నాకైతే ఫుల్ హ్యాండ్స్ అయితే రావు, కానీ హాఫ్ హ్యాండ్స్కి కుట్టించుకోవచ్చు. ఫుల్ ఇట్లా ఇంత ఫుల్ అయితే రాదు నాకు తెలిసి. సో హాఫ్ హ్యాండ్స్కి అయితే ఓకే అనిపిస్తుంది నాకు. సో చూడాలి కుట్టించుకున్న తర్వాత. సో చూడండి జాకెట్ ఇది మొత్తం శారీ మొత్తం వర్క్ అయితే ఇలా వస్తుంది అనమాట. మీకు వీటన్నిటికీ ఎలా కట్టుకుంటే ఎలా ఉంటుంది ఏంటనేది పక్కన ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, కంపల్సరీగా చూడండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో చూడండి ఈ శారీ కూడా చాలా పెద్దగా ఉంది, మొత్తం శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది అనమాట. చూడండి ఇది పవిట. చూడండి కొంగుకైతే ఇలా సపరేట్గా చిన్న ఇది ఏమంటారు హుక్స్ లాగా, వంకీలు అంటారు కదా, అలా ఇచ్చారు. చూడండి చాలా బాగుంది. ఇది కింద మనకి పళ్ళు వేలాడుతున్నప్పుడు ఇవైతే వేలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. సో గైస్ శారీస్ ఈ 4లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో మీరైతే కామెంట్లో చెప్పండి. ఈ శారీ కూడా బాగుంది. నాకు ఈ 4 శారీల్లో కంపేర్ చేసుకుంటే మాత్రం ది బెస్ట్ అయితే నేను ఇందాకలా 2 షేడ్స్ శారీ చూపించాను కదా, అదైతే ది బెస్ట్ అని చెప్తాను నేను. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వైట్ శారీ అనమాట. ఈ వైట్ శారీ కూడా చాలా బాగుంది, కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కొంచెం ప్లెయిన్ శారీస్ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి, అది దానిలో డౌట్ ఏం లేదు. ఎలాంటి శారీ ప్లెయిన్ శారీ తీసుకున్నా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది. ఓన్లీ బ్లాక్ శారీ కొంచెం అంత మనకి ట్రాన్స్పరెంట్గా ఉండదు అని అనిపిస్తుంది నాకు. సో మిగతా శారీస్ అన్నీ కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంటాయి అన్నమాట. సో వీటన్నిటితో పోల్చుకుంటే ఈ శారీ కొంచెం బాగుంది, కొంచెం కాదు చాలా బాగుంది. క్లాత్ వైజ్గా కానీ ఇలా కట్టుకున్నా కూడా మనకు అంత కనిపించదు అనమాట, అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏం లేదు. చాలా బాగుంది. ఇదైతే నేను కట్టుకున్న తర్వాత కూడా మీకు పిక్స్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో కూడా మీకు ఈ శారీలో ఒకసారి అయితే కనిపిస్తాను నేను. సో నేనైతే ఈ శారీకి అయితే 5 అవుట్ ఆఫ్ 5 ఇచ్చేస్తాను అనమాట. ఇంకా మిగిలిన ఈ శారీకి 4 ఇస్తాను, ఇంకా మిగిలిన 2 శారీకి 3.5 ఇస్తాను. సో గైస్ ఈరోజు వీడియో అయితే ఇదనమాట. మీకైతే ఏ శారీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మొత్తం శారీస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, మళ్ళీ చెప్తున్నాను. కావాల్సిన వాళ్ళు నచ్చిన శారీ అయితే పర్చేజ్ చేసుకోండి.
ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం నేను అయితే తీసుకొస్తూనే ఉంటాను. ప్రతి మండే 12 PM ఖచ్చితంగా మర్చిపోకుండా మన వీడియో అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో ఫస్ట్ మీకు చూడటానికైతే మీకైతే వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి అంత పక్కగా చెప్తున్నాను. ఇక వీడియోస్ విషయానికి వస్తే ఎలా ఉన్నాయి ఏంటి, కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటివి తీసుకోవడానికి, అలాంటివి చూపించడానికి అయితే మీకు ట్రై చేస్తాను. సో గైస్, మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.